హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము బెంగళూరులో మురుగేశ్పాల్య అనే ప్లేస్లో ఈ టెంపుల్కి వచ్చాము. ఇది వచ్చి శివోహం శివ టెంపుల్ అనమాట. ఈ శివలింగం ఉంది కదా, దాని నుంచే మనకి ఎంట్రీ ఉంటుంది. వన్స్ మనం లోపలికి వెళ్తుంటే ఒక గుహలాగా ఉందన్నమాట. అదే చూస్తుంటే అసలు ఇంత పెద్ద విగ్రహం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నాం మేము. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా కామ్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడంతా కొంచెం పోయిటరీస్ అంతా కూడా పెట్టున్నారు. వన్స్ ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే మనకి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత రైట్కి తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ తిరిగిన వెంటనే మనకి టికెట్ కౌంటర్ ఉందన్నమాట. ఈ టికెట్ కౌంటర్లో మనకి 2 టికెట్స్ ఉంటుంది. ఒకటి విఐపి, ఒకటి నార్మల్ అనమాట. నార్మల్ వచ్చి 250 రూపీస్, విఐపి ఆ రోజు లేదు అని అన్నారు. విఐపి మేబీ నాకు తెలిసి స్పెషల్ పూజలు అలాంటి రోజుల్లో ఉండొచ్చు. వెళ్ళిన వెంటనే అసలు చూస్తే మనకి ఇక్కడ కైలాస శివుడు దర్శనం ఇస్తూ ఉంటాడనమాట. ఈ టికెట్లో మనకి 5 to 6 పూజలు యాడ్ అయి ఉంటుంది. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి అక్కడ ఒక బౌల్లో రుద్రాక్షలు ప్లస్ ఈ ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఇస్తారనమాట. ఈ రుద్రాక్షలు వేయడానికి మనకి 108 బౌల్స్ ఉంటుంది. మనము ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఒక్కొక్క రుద్రాక్షని ఒక్కొక్క బౌల్లో వేసుకుంటూ వెళ్ళాలన్నమాట, దేవుణ్ణి స్మరిస్తూ. ఇది వచ్చి అసలు ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్, నేను ఎక్కడా చెయ్యలేదు. అండ్ మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా లక్కీ అనమాట. అండ్ దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ మనం వేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ వాటర్ ఉంటుందన్నమాట. మనమే దేవుడికి అభిషేకం చేసుకోవచ్చు. మీకు ఆరెంజ్ కలర్ థ్రెడ్ చెప్పాను కదా, అది వచ్చి మనకి వినాయకుడిని మనం ఏం కోరుకుంటామో కోరుకొని అక్కడ టై చేసేయాలి. అది కట్టేసిన తర్వాత మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటుంది. ఇది 32 feet అనమాట వినాయకుడు, చాలా పెద్దది అసలు. అక్కడ చూసుకున్న తర్వాత ఇలా రైట్ తిరిగిన వెంటనే మన కైలాస పర్వతం అండ్ శివుడు, ఆ వ్యూ అయితే అసలు చాలా బాగుండింది, కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకి పాంచ్ధామ్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్ అవంతా కూడా అసలు మనం నిజంగా అక్కడికి వెళ్ళినట్టు చేశారనమాట. ఈ వంతెన అవన్నీ పెట్టడం, అసలు అక్కడ నిజంగా ఎలా ఉంటుందో అవన్నీ క్రియేట్ చేశారు. అసలు ఎంత బాగా చేశారంటే అసలు నిజంగా అక్కడికి వెళ్ళిన ఫీల్ వస్తుందన్నమాట. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీస్తో అక్కడికి వెళ్ళండి. అసలు అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూస్తే మీరు అసలు ఐస్ నుంచి ఇట్లా నీళ్లు కారుతున్నట్టు, అది దేవుడి పైన అభిషేకం రూపంలో పడుతున్నట్టు. అండ్ అదంతా అయిన తర్వాత మనం బయటకు వస్తే ఇక్కడ పాలాభిషేకం చేస్తూ ఉంటారనమాట. అందరూ మనమే చేసుకోవచ్చు అది. అండ్ పూజారి గారు హారతిస్తూ ఉంటారు. అండ్ మనకి ఏదైనా స్పెషల్గా పూజ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి చెప్తే మనం ఇంత అమౌంట్ అని కడితే వాళ్ళు పాలాభిషేకం, తర్వాత పంచామృత అభిషేకం అవన్నీ కూడా చేస్తారనమాట. వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మానస్ సరోవర్ అండ్ శివలింగం అండ్ ఇంకొకటి కాయిన్స్ వేయడానికి ఒక ప్లేస్ అవంతా ఉంది. వన్స్ మనం బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ చూస్తే అసలు క్లౌడ్స్ కానీ, కైలాస పర్వతం కానీ, ఆ శివుడు కానీ అసలు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఇక్కడికి మనం వచ్చిన తర్వాత మనకి 12 జ్యోతిర్లింగాలు దర్శించడానికి పంపిస్తారనమాట. ఇది చూస్తే అసలు నిజంగా ఆ ప్లేస్లో ఎలా ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ రాయడం కానీ, అండ్ ఒక్కొక్క ప్లేస్ గురించి, అండ్ ఆ ఫార్మేషన్ శివలింగం ఎలా ఫామ్ అయింది, దాని స్టోరీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా రాస్తున్నారు. నేను చెప్పడం కాదండి, అసలు మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అక్కడికి వచ్చి. అండ్ ఇది మనకి సోమనాథ్, నాగేశ్వర్, భీమాశంకర్, త్రయంబకేశ్వర్, వైద్యనాథ్, ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, మన కాశీ విశ్వనాథ్, తర్వాత కేదార్నాథ్, రామేశ్వరం అండ్ మన మల్లికార్జున స్వామి ఆంధ్రాలో ఉండేది. నాకైతే దీంట్లో నేను ఓన్లీ 2 places విజిట్. అండ్ మనకి ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర పెట్టుంటారు మనకి అభిషేకం చేసుకోవడానికి. మనం పైన శివుడికి అభిషేకం చేస్తే కింద ఉండే మిగతా 11 జ్యోతిర్లింగాలకి ఆ నీరు అనేది కిందకు పడుతూ ఉంటుందన్నమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత క్యూ లైన్లో మనం బయటకు వచ్చిన తర్వాత ఈ పెద్ద విగ్రహం దగ్గరికి వస్తాము. వన్స్ ఈ పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్తూ ఉంటే అసలు ఈవినింగ్ లైటింగ్ పెట్టారు. అండ్ తర్వాత మనకి ఫౌంటైన్ లాగా క్రియేట్ చేశారనమాట. అసలు ఎంత బాగుందంటే అసలు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ వాటర్ పడుతూ. ఆ తర్వాత మీకు చెప్పాను కదా ఇలా పూజలకు అంతా కూడా టోకెన్స్ ఇస్తారు అని చెప్పి, దాంట్లో ఇక్కడ దేవుడికి మనం దీపం పెట్టుకోవచ్చు అనమాట.
ఇలా దొన్నలాగా ఇచ్చి దీపం పెట్టి మనం ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉంటుంది కదా, అలా ఫ్లోట్ చేయొచ్చు అనమాట ఆ కొలనులోకి. అలా మేము ఇద్దరం ఒక్కొక్కటి తీసుకొని ఫ్లోట్ చేసామన్నమాట. దాని తర్వాత కొంచెం ముందరికి వెళ్తే అక్కడ మీరు ఫొటోస్ కానీ అవన్నీ కూడా తీసుకోవచ్చు. తీసుకొని స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత అగరబత్తీస్ కూడా ఇచ్చారు మాకు. అగరబత్తీస్ ఇచ్చి దేవుడికి ధూపం చూపించి తర్వాత మనం ఆ అగరబత్తీస్ అనేది అక్కడ గుచ్చేస్తామన్నమాట. ఆ తర్వాత ఆ రోజు శనిత్రయోదశి, అందువలన మాకు నెయ్యిలో ముంచిన దీపాలు ఇచ్చారనమాట హారతి ఇవ్వడానికి. హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి అక్కడ ఒక ప్లేస్కి వెళ్తే మనకి అక్కడ పెట్టేస్తాము. అది పెట్టిన తర్వాత మనకి ఏంటంటే నవగ్రహాలు 9 రౌండ్లు చుట్టచ్చు అండ్ మనకి నువ్వులతో నూనెలో ముంచి అక్కడ పెట్టేయాలన్నమాట వెలిగించి. అది కూడా అసలు ఫస్ట్ టైం ఆ రోజు శనిత్రయోదశి రోజు చాలా స్పెషల్గా ఉండింది. వన్స్ మనం అన్ని పూజలు అయిన తర్వాత బయటకు వస్తే మనకి షాప్స్ అన్నీ ఉంటుందన్నమాట. అంటే చైన్స్, దేవుడి పటాలు, దేవుడి బొమ్మలు అండ్ కొన్ని డాల్స్ అవన్నీ ఉండింది చిన్నపిల్లలకి. తర్వాత మనకి స్టోన్తో చేసిన శివలింగాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు, కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండింది. ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉందన్నమాట అక్కడ. అండ్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని పీచు మిఠాయిలు అవన్నీ కూడా ఉంది. అండ్ తర్వాత నింబు సోడా ఉండింది. మేము ఎండకి హాయిగా అది తీసుకున్నాము. అది 2 కప్స్ తీసుకున్నాము. అది ఓకే, పర్లేదు. అండ్ నెక్స్ట్ ఈ ఫుడ్ ఐటమ్స్ దగ్గర మహారాష్ట్ర స్పెషల్ బాక్రవాడ అండ్ కొన్ని చిప్స్, స్వీట్స్, తర్వాత కాకరకాయ చిప్స్ డిఫరెంట్గా ఉండింది, కందగడ్డ చిప్స్ అవన్నీ ఉండింది. అయితే మాకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా. మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to like, share and subscribe to our channel. Take care. Bye bye.